ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు స్టాల్వర్స్ కాబట్టి వీళ్ళ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎవరిని చూపిస్తారు, ఎలా చూపిపోతారు అనేది అందరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అండ్ సినిమా కూడా స్టార్ట్ అయ్యి 10-10 నిమిషాలు అవుతా ఉంటుంది, ఇంకా వాళ్ళు కనపడరు. అప్పుడు ఏం చేస్తారంటే లాంగ్ షాట్ లో పెట్టి ఒక మోడర్న్ కార్ లో నాగేశ్వరరావు గారు కార్ దొరుకుతూ వస్తారనమాట. కార్ దొరుకుంటూ వచ్చి, అంటే బేసిక్ గా వాళ్ళు చాలా డబ్బులు ఉండేవాళ్ళు. ఈ చాలా డబ్బులు ఉండే వాళ్ళని ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే వాళ్ళకున్న ఆస్తులు చూపించడం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అదే చెప్పడం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో దీనికి ఏం చేశారంటే ఉన్న ఆస్తుల్లో వాళ్ళు తిరిగేటట్లు, అంటే వన్స్ షార్ట్ ఓపెన్ చేయడమే లగ్జరీ కార్, ఓకే వీళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, బాగా డబ్బు ఉండాలి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2 సార్లు ఫస్ట్ చోట ఆగుతాడు, అన్నయ్య వచ్చాడా అంటాడు. అన్నయ్య వచ్చారంటే లేదు బాబు మన పశువులతో కాపాడుకుంటాడు, ఆడికి వెళ్ళండి అంటాడు. సో అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు, అంటే ఏఎన్ఆర్ గారు వెళ్ళేదంటే వాళ్ళ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఈ నెక్స్ట్ షాట్ లో మీరు చూస్తే అక్కడ ఒక కార్ ఎక్స్ట్రా ఉంటుంది, ఇంకో కార్ ఉంటుంది మోడర్న్ కారు. దాన్ని దాటిన తర్వాత అక్కడ అన్నయ్య ఎక్కడ అంటే ఇప్పుడే ఇలా వెళ్ళారు బాబు అని చెప్పేసి అనమాట. అండ్ వెళ్ళడమే స్టార్టింగ్ వెళ్ళి కార్ ఆపుతాడు అనమాట. కార్ ఆపడం నాగేశ్వరరావు గారి మీద కెమెరా ఇట్లా ఓపెన్ అయినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో రామారావు గారు కూర్చోంటారు అనమాట. చైర్లో కూర్చోంటారు, చైర్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు. పేపర్ చదువుతా ఉండి ఫస్ట్ ఇంకా దిగడం, నాగేశ్వరరావు గారు దిగడం, ఆ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సిల్లోట్లో వెనకాల ఉంటారు, దిగడం దగ్గరికి వెళ్తారు అనమాట. దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఓపెన్ అవుతుంది. అంటే ఎంతో మందికి డ్రీమ్ మూమెంట్ ఎన్టీఆర్ గారిని ఏఎన్ఆర్ గారిని కలిసి చూడాలి. ఇలా చూపించినప్పుడు ఫస్ట్ డైలాగ్ ఏమంటే రా తమ్ముడు కూర్చో అని చెప్పేసి కూర్చో చూపిస్తాడు. రావడం ఏఎన్ఆర్ గారు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏంటి తమ్ముడు విశేషాలు అంటే ఇక్కడ అంటే రామారావు గారి గురించి మాట్లాడాల్సింది ఏమంటే ఈ సినిమాలో మెయిన్ గా చేంజ్ ఓవర్. ఆ చేంజ్ ఓవర్ అనేది ఒక గెటప్ లోనే కాదు, యాసలో కూడా. అండ్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఇంట్రడక్షన్ షాట్ చూసారంటే ఆయన మామూలుగా బయట ఎలా మాట్లాడతాడో అలాంటి కన్వర్జేషన్ పెడతారనమాట ఆయన మీద. అంటే అంత లూజ్ యూనిట్ కాకుండా స్టిఫ్ గా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇలాంటి ఒక భావభావాలతో మాట్లాడతారు అనమాట. ఎందుకంటే ఏఎన్ఆర్ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఫస్ట్ ఏంటి విశేషాలు అంటే ఈరోజు సినిమా వెళ్దాం అనుకుంటున్నాను అన్నయ్య అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ అంటాడు. తర్వాత వచ్చి వెంకయ్య గారు అంటే వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు అతను వచ్చి ఆయన వచ్చి అడుగుతాడు నాన్నగారు పిలుస్తున్నారు బాబు అంటే ఎందుకు అని అడుగుతారు. ఎందుకంటే అప్పుడు ఏఎన్ఆర్ గారు సమాధానం ఇస్తారు. అంటే ఎందుకని ముందు ఎందుకనంటే చాలా సినారియోస్ లో ఎస్వి రంగారావు గారు ఇతనికి ఓర్పు లేదు అని చెప్తాడు అనమాట రామారావు గారి క్యారెక్టర్ గురించి. అది ఆ వార్తని 2-3 సార్లు క్యారీ అవుతూ వస్తుంది. అంటే ఓర్పు లేదేమంటే అతనికి ఓపిక తక్కువ, వినడు అన్నట్టుగా. సో అందుకనే కూడా వెంకన్న గారు ఎప్పుడైతే వచ్చి నాన్నగారు పిలుస్తారంటే ఎందుకు అని ఫస్ట్ మాట అనేది వచ్చి ఎన్టీఆర్ గారు, అంటే ఆ తర్వాత వచ్చి ఏఎన్ఆర్ గారు. అంటే ఇక్కడ కలపడం ఎలా కలిపారంటే ఎన్టీఆర్ గారికి అక్కడ లక్ష్మి, అదే సావిత్రి గారు. అంటే ఇక్కడ ఇతను దుడుకు మనిషి, ఆమె నెమ్మది మనిషి. ఈ నాగేశ్వర గారికి వచ్చేసరికి ఆయన కొంచెం ఓపిక, కానీ అక్కడ ఆ అమ్మాయికి తల పొగరుంది. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికే ఇవన్నీ జరిపారనమాట. అండ్ అయినప్పుడు కూడా తర్వాత నాన్నగారు ఏమన్నా సంబంధాలు చూస్తున్నారంటే దట్స్ వెరీ గుడ్ అని చెప్పేసి అక్కడి నుంచి మూవ్ అవుతారనమాట. మూవ్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఒక అన్నదమ్ములు అన్నప్పుడు ఎవరికి ఆ కాస్ట్యూమ్ కూడా ఇబ్బంది లేకుండా ఇద్దరు ఒకే డ్రెస్ తీసుకుంటారు. ఫస్ట్ 2-3 షార్ట్స్ చూస్తే మీరు రామారావు గారికి నాగేశ్వరరావు గారికి ఇద్దరు ఒక ఒకే రకం డ్రెస్. ఫస్ట్ 3 ట్రాన్సిషన్స్ వీళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రకారం ఏం చేస్తారంటే ఒక ఫోటోతో ఓపెన్ చేస్తారనమాట. అంటే ఎలా అంటే ఎప్పుడైతే ఫస్ట్ షాట్ లో సూర్యకాంతం గారికి సావిత్రి గారి కన్వర్జేషన్ అవుతుందో నెక్స్ట్ షాట్ ఓపెన్ అయ్యేది వచ్చి గంటయ్య గారి ఇంట్లో షాట్ ఓపెన్ అవ్వడం ఏమవుతుందంటే గంటయ్య గారి కొడుకు జైల్లో ఉంటాడు, అతని ఫోటో మీద స్టార్ట్ అవుతుంది అనమాట కెమెరా. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అతను వచ్చి వాళ్ళ నాన్న వచ్చి పొద్దున్న లేసి మీరు ముఖం చూడాలని చెప్పేసి ఫోటో తిప్పి పెడతాడు అనమాట. తిప్పి పెట్టిన తర్వాత వాళ్ళ వైఫ్ దగ్గర పాలు తీసుకునేసి అక్కడి నుంచి పాలు తీసుకుని అతను చేసే పని పాలలో నీళ్లు కలపడం, ఆయన చెప్పుకుని అల్లు రామాయణ గారికి వెళ్ళడం, అల్లు రామాయణ గారు హోటల్ కొన్నారు అనమాట, అక్కడికి ఇవ్వడం. ద వెరీ నెక్స్ట్ షాట్ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే మళ్ళా గుండమ్మ గారి ఇంట్లో ఓపెన్ అవుతుంది. అంటే గుండమ్మ గారి ఇంట్లో ఫస్ట్ ఏం ఎస్టాబ్లిష్ చేశారు, గుండమ్మ గారు ఈమె తన కూతురు ఇద్దరు ఉంటారు అని ఎస్టాబ్లిష్ చేశారు. చేసిన తర్వాత గుండమ్మ గారి హస్బెండ్, ఆ క్వశ్చన్ రాకూడదు కదా. సో నెక్స్ట్ షాట్ ఏం చేస్తారంటే గుండమ్మ గారి హస్బెండ్ చనిపోయిన ఫోటో, అక్కడ ఈమె పూజ చేస్తా ఉంటే పొద్దున దీపం పెడతా అంటే అక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ షాట్ గంటయ్య గారి కొడుకు మీద ఓపెన్ అయితే ఫోటో మీద ఓపెన్ అయితే సెకండ్ షాట్ గుండమ్మ గారి మొగుడు మీద ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ గంటయ్య గారు ఇక్కడికి వస్తారు. సో ఇది ఈ కన్వర్జేషన్ ఈ 2 సీన్లు అయిన తర్వాత నెక్స్ట్ షాట్ థర్డ్ షాట్ ఓపెన్ అయ్యేది వచ్చి ఎస్వి రంగరావు గారి ఇంట్లో. అక్కడ ఎలా ఓపెన్ అవుతుందంటే జమునా గారి ఫోటో పెళ్లిళ్ళు బ్రోకర్ వచ్చి ఎస్వి రంగారావు చూపిస్తారనమాట. సో అక్కడ ఫోటో చూపించడం, ఫోటోతోనే ఆ బ్లాక్ ఓన్ అయిపోతుంది. అంటే వరుసగా 3 షాట్లు అయితే ఏదైతే ఉందో ఆ 3 షాట్లు కూడా ఒక ఫోటో అనే ప్రాపర్టీ పెట్టుకుని దాంట్లోంచి ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఫోటోతో పాటు అక్కడ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి అనమాట. అంటే ఫస్ట్ షాట్ లో నీకు చూస్తే అక్కడ గంటయ్య ఇంట్లో అతని కొడుకు వాళ్ళ భార్యను ఎస్టాబ్లిష్ చేశాడు. సెకండ్ షాట్ వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అంటే గుండమ్మ గారి ఇంట్లో ఎవరు లేరు,
వాళ్ళ కూతురు ఇద్దరు ఈమె ఒకటే ఉంది అని చెప్పడే సంభాషణ ఏదైతే ఉందో, థర్డ్ వచ్చేసరికి వీళ్ళు ఎవరితో ప్యాచ్ అయిపోతారు అంటే ఎస్వి రంగారావు కొడుకులు నెక్స్ట్ ప్యాచ్ అయిపోతారు అనమాట. సో ఇలాగైతే చాలా గమ్మత్తుగా అయితే ఇది ప్లాన్ చేశారు అనమాట. ఈ సినిమాలో ప్రాపర్టీస్ ని చాలా బాగా వాడారు. ఎందుకంటే గుండమ్మ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత రామారావు గారు ఫస్ట్ ఎప్పుడైతే పనోళ్ళకి వెళ్తారో, అంజయ్య వెళ్తాడో, వెళ్ళిన తర్వాత అతను ఇప్పుడు కానీ ఆ సోఫాల మీద కూర్చోడు అనమాట. ఎందుకంటే అతను ఒక పని చేసేవాడిగా వచ్చాడు కాబట్టి ఫస్ట్ షాట్లు ఎక్కడమ్మో చూస్తూ కూడా సోఫాల్లో సూర్యకాంతం గారితో, గుండం గారితో సమానంగా సరిసమ కూర్చోడు. ఫస్ట్ షాట్ ఏం ఓపెన్ చేశారంటే నేరుగా వెళ్ళి కింద నేల మీద కూర్చుంటారు చక్కమ్మకలు వేసుకొని. తర్వాత షాట్లు ఎక్కడున్నా కానీ అతనికని మీరు చూసే ఆ సోఫా పక్కన ఒక చిన్న స్టూల్ లాగా ఉంటుంది, అండ్ ఆ తర్వాత మెట్ల దగ్గర ఒక స్టూల్ ఉంటుంది. సో ఇది క్యారీ చేస్తూనే వచ్చారనమాట. అంటే మీరు ఎప్పుడు చూస్తారు రామారావు గారిని సోఫా పక్కన స్టూల్లో కూర్చుంటారు, లేకపోతే ఆ మెట్ల దగ్గర దిగుతా అంటే స్టూల్ ఉంటుంది అనమాట, ఆ స్టూల్ దగ్గర కూర్చుంటారు. సో ఇలాగేమంటే ఆ క్యారెక్టర్ లో ఆయన జీవించడం, అట్లాగే అంత నేచురాలిటీ పెట్టాలని చెప్పేసి ఎక్కడగానే అది క్యారీ చేస్తూ వచ్చారనమాట. మనకి ఇప్పట్లో ఎడిట్స్ జిమ్మిక్లు అన్ని తెలుసు కానీ ఇవన్నీ లేని 60 ఏళ్ళ ముందుగానే మీరు ఆ సాంగ్ చూస్తే వాళ్ళే చెప్తే గానీ తెలియదు అనమాట. వాళ్ళిద్దరు ఒకేసారి స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రొడక్షన్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పొద్దునే షూట్ కి వచ్చిన తర్వాత ఫోన్ చేసేవాళ్ళంట, ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ పిలవడం, షార్ట్ తీసేసుకోవడం. సో ఇలాగా మ్యాజిక్ జరిగిన సాంగ్ ఏమంటే కోలో కోలయమ్మ సాంగ్. అండ్ ఈ కోలో కోలయమ్మ సాంగ్ స్పెషాలిటీ ఏమంటే ఘంటసాలి గారి మొత్తం పాటల్లో ఇంత ఫాస్ట్ బీట్ వేరే ఏ సాంగ్ లేదు. అంటే మీరు ఏ సాంగ్ తీసుకున్నప్పుడు ఘంటసాల గారిది కోలో కోలయమ్మ సాంగ్ ఫాస్ట్ బీట్ ఆయన సాంగ్స్ లో అనమాట. అండ్ ఆ సాంగ్ ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ గా. అండ్ ఎందుకంటే ఇప్పుడు రామారావు గారికి షార్ట్స్ చూపించినప్పుడు మేడం మీద చూపారు అనమాట, మెట్లకి కరెక్ట్ గా మేడం మీద ఎప్పుడు ఉందో ఆ మేడం మీద కింద చూపిస్తారు. నాగేశ్వర గారి సీన్ అయినప్పుడు ఓన్లీ మేడం మీద చూపిస్తారు అనమాట, ఆయన పైన ఉన్నట్లుగా. సో ఈ రెండు కలపడం కూడా చాలా నేచురల్ గా, ఇక్కడ మీకు వాళ్ళ షార్ట్ లో లేరు అనే డౌట్ కూడా రాదనమాట.